రేవ్ పార్టీలకు హైదరాబాద్ అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు రేవ్ పార్టీలు బెంగళూరుకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో రేవ్ పార్టీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారమంతా బెంగళూరుకు మకాం మార్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన వారిలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు. సినీ నటులు, సెలబ్రిటీలు కూడా ఉండడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. హైదరాబాద్లో రేవ్ పార్టీల కట్టడిపై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయరే మనం చూసుకున్నట్లయితే సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లలో ఎక్కువగా ఇట్లాంటి రేవ్ పార్టీస్ జరిగేవి. సో హైదరాబాద్లో ఎక్కువగా ఇటు కాస్మోపాలిటిక్ కల్చర్ రావడం, దీంతోపాటు బడా బాబులు అలాగే యూత్ వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా కలిసి సిటీలోని అవుట్స్కట్స్లోని ఏదో ఒక ఫామ్ హౌస్ సెలెక్ట్ చేసుకొని దానిలో వీకెండ్ వచ్చిందంటే నైట్ అంతా అటు యువతులను తీసుకెళ్ళి దానిలోకి డ్రగ్స్ తీసుకెళ్ళి వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటివి గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు దొరికేటి. గతంలో మనం లాస్ట్ ఇయర్ నవంబర్లో చూసుకున్నట్లయితే ఇటు మాదాపూర్లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్లో, సర్వీస్ అపార్ట్మెంట్స్లో డైరెక్ట్గా ఇట్లాంటి డ్రగ్ పార్టీస్ చేస్తుంటే పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. సో ఆ తర్వాత నెక్స్ట్ నవంబర్లో ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఒక ఫామ్ హౌస్లో అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. సో అంతకు ముందుకు ఇటు మోయినాబాద్లో ఫామ్ హౌస్లో వెళ్ళి అక్కడ పోలీసులకు డ్రగ్ పార్టీస్ జరుగుతుండగా అక్కడ దొరికింది. ఇక్కడ నగరం నడిపొడ్డున అని చెప్పుకుంటున్నటువంటి బంజారా హిల్స్లోని 5 స్టార్ హోటల్లో కూడా అక్కడ చాలామంది యువకులు డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అక్కడ కూడా పట్టుబడ్డాడు. సో ఇట్లాంటివి గతంలో గతంలో అంటే అంత ముందుకేం కాదు, లాస్ట్ ఇయరే చూసుకున్నట్లయితే చాలా వరకు ఇట్లాంటి పార్టీస్, ఇటు రేవ్ పార్టీస్ కావచ్చు, డ్రగ్ పార్టీస్ కావచ్చు, ఎక్కువగా ఇటు సిటీలో హైదరాబాద్లో ఎక్కువగా జరిగాయి. కానీ ఆ తర్వాత లాస్ట్ 4 to 5 months మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ అంతా లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి డ్రగ్ పార్టీస్ కానీ రేవ్ పార్టీస్ కానీ ఎక్కడా కూడా రిపోర్ట్ కాలేదని తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఈ డ్రగ్స్ పైనే రివ్యూ పెట్టి ఈ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో లేకపోతే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళందరినీ ఈ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఖరాఖండిగా చెప్పాడు. సో ఆ తర్వాత ఇటు టీఎస్ న్యాబ్ కానీ, ఇటు హైదరాబాద్ పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ, టాస్క్ ఫోర్స్ SOT వీళ్ళంతా మొత్తం ఈ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటూ వాళ్ళ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం, ఇటు డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేయడం, అలాగే కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తీసుకున్న వాళ్ళు కూడా రెండోసారి దొరికితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం. సో కేవలం వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టడం కాదు, గతంలో ఏం జరిగేదంటే ఇటు డ్రగ్ పెడ్లర్స్ ఎక్కువగా ఇటు నైజీరియన్స్ ఉంటారు, అలాగే ఇటు గోవాకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఇటు ముంబై, గోవా నుంచి హైదరాబాద్కి సప్లై చేసేవారు. సో గతంలో వాళ్ళని అరెస్ట్ చేసేవారు, ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటికి రావడం, తిరిగి మళ్ళీ ఇదే దందా స్టార్ట్ చేయడం. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే పోలీసులు వన్స్ ఒక డ్రగ్ పెడ్లర్ అతను ఈ కేసులో దొరికినాడంటే అతని పైన NDPS యాక్ట్ ముందు నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన తర్వాత అతను రీసెంట్గా లాస్ట్ 6 monthsలో ఒక 2-3 కేసెస్లో దొరికితే అతని పైన PD యాక్ట్ పెడుతున్నారు. సో PD యాక్ట్ పెడితే ఏంటంటే తప్పనిసరిగా ఎలాంటి బెయిల్ లేకుండా మినిమం 1 year అతను జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఆ 1 yearలో అతని యాక్టివిటీస్ ఆగిపోతాయి, అతని కాంటాక్ట్స్ మొత్తం తెగిపోతాయి. దీంతో ఇటు హైదరాబాద్కు వచ్చే ఈ డ్రగ్ సప్లై చైన్ మొత్తం కూడా కట్ అయిపోతుంది. సో ఇదే కాకుండా ఈ NDPS యాక్ట్లో సపరేట్గా అంటే ఇప్పుడు TS న్యాబ్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం వీళ్ళని పట్టుకోవడమే కాకుండా ఈ కేసులను కోర్టులో ఫాలోఅప్స్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేసు దాన్ని కోర్టులో వేసిన తర్వాత దానికి ఛార్జ్ షీట్ తొందరగా దాఖలు చేయడం, దానికి ఎవిడెన్స్ ప్రూవ్ చేయడం. సో ఇవన్నీ ఇచ్చినట్లయితే కోర్టు వాళ్ళకి కన్విక్షన్ తొందరగా వస్తుంది. కాబట్టి వాళ్ళు కన్విక్షన్ మీద మళ్ళీ వాళ్ళు జైల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ ఒక డ్రగ్ పెడ్లర్ హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొస్తే తప్పకుండా నాకు శిక్ష పడుతుందని అతను ఫీల్ అయిందనుకో, సో హైదరాబాద్కి అతను డ్రగ్స్ సప్లై చేయడం మానేస్తాడు. కాబట్టి సో ఇట్లాంటి స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న TS న్యాబ్ పోలీసులతో పాటు ఇటు సిటీ పోలీసులు కూడా తీసుకుంటున్నారు. ఇక TS న్యాబ్ గురించి చూసుకున్నట్లయితే కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర కమిషనరేట్లు, అలాగే ఇతర ఇటు SPలు అటు జిల్లాలతోటి కలిసి ఒక్కొక్క కమిషనరేట్కి ఒక్కొక్క DSP స్థాయిని అధికారిని వాళ్ళు నియమించారు ఇటు TS న్యాబ్లో. సో ఆ కమిషనరేట్లో కానీ ఆ జిల్లాలో ఏ జరిగినా అంటే డ్రగ్స్కి సంబంధించి NDPS యాక్ట్కి సంబంధించి ఏ చిన్న కేసు జరిగినా వీళ్ళు దాన్ని ఆటోమేటిక్గా వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. దానికి ఛార్జ్ షీట్లు ఎలా వేయాలి, అలాగే వాళ్ళకు కోర్టులో అటు కన్విక్షన్ అయ్యేలాగా ఎలా ముందుకు పోవాలి
చేసుకోవాలనే అన్ని అంశాలని ఇక్కడ నుంచి టీఎస్ న్యాబ్ నుంచి వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు. సో దాంతో ఈ మధ్యలో సిటీలో ఈ మధ్యలో చూసుకున్నట్లయితే డ్రగ్ పార్టీస్ కానీ రేవ్ పార్టీస్ కానీ ఏమీ జరగట్లేదు. సో మనం రీసెంట్గా చూస్తున్నాం లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇటు మొత్తం బెంగళూరు రేవ్ పార్టీ, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్న ఇటు జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ గురించే చర్చ అంతా నడుస్తుంది. సో యాక్చువల్గా అందులో పార్టీ హోస్ట్ చేసింది హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తే. అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కూడా పార్టీ చేసుకున్న వాళ్ళు కూడా ఇటు హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు, హైదరాబాద్కి సంబంధించి ఏదో ఒక సిటీ అవుట్స్కట్స్లో పార్టీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి పార్టీస్ హోస్ట్ చేసినా, ఇట్లాంటి పార్టీస్ ఏమైనా మేనేజ్ చేసినా తప్పకుండా మేము దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ చేసుకోవడం కంటే ఇతర మెట్రో సిటీస్ కానీ ఇతర కాస్మోపాలిటన్ సిటీస్లో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఏదో ఒక ఫామ్ హౌస్ చూసుకొని అక్కడ చేసుకుంటే బెటర్, అక్కడ ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ కాకుండా ఇతర సిటీస్కి వెళ్ళి అక్కడ పార్టీస్ హోస్ట్ చేసుకుంటున్నారు. సో మనం చూసాము ఇప్పుడు బెంగళూరులో జరిగిన దాంట్లో వాసు అనే వ్యక్తి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి, అతని బర్త్డే పార్టీ ఇక్కడ కాకుండా తీసుకెళ్లి బెంగళూరులో ఇచ్చాడు. ఇక హేమ, ఆసిరాయ్ వాళ్ళంతా కూడా టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా ఉండేది హైదరాబాద్లోనే. కానీ వాళ్ళు ఇక్కడ ఉండకుండా డైరెక్ట్ పార్టీకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇక్కడికి వస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్లో ఇట్లాంటి పార్టీస్కి తావులేదు. హైదరాబాద్లో ఇట్లాంటి పార్టీస్ చేయాలంటే కూడా జనాలు భయపడుతున్నారు. ఇట్లాంటి డ్రగ్ అడిక్ట్స్ అయినా, డ్రగ్ సప్లయర్స్ అయినా ఇట్లాంటివి ఇక్కడ హోస్ట్ చేయాలంటే భయపడుతున్నారని ఇటు తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.